మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలి. నీవు నీకు మాకు తేడా అది ఏంది? ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టాలి, తెలంగాణ పెట్టాలి అనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్, మా కమిట్మెంట్. మేము నీలాగా 50 లక్షలు ప్రపంచ రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చ పనులు చేసిన వాళ్ళం కాదు. ఇగో నేనేమంటున్నా అంటే ఏ గాడిద కొడుకైనా నేను మాటలు చెప్తున్నా, ఈ విధంగా రేవంత్ రెడ్డిని పైసలతో దొంగ నేనేమన్నా అంటే ఏ లుచ్చగాని ఇంట్లో దొంగతనం చేశాడు? ఎవరింట్లో దొంగతనం చేసిండు అంటున్నా? మీ ఇంట్లో దొంగతనం చేసిడా? మీ ఇంట్లో దొంగతనం చేసిండా లేకుంటే ఎవరింట్లో దొంగతనం చేసినా అంటున్నా? సిగ్గు తప్పిన సన్నాసులారా, ఎన్ని రోజులు ఆ మాట వాడుకొని బతారు మీరు? రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఏందో చెప్పుర్రి అంటున్నా. ఈ దొంగలంతా కలిసి పైసలక రేవంత్ రెడ్డి పోయి ఒక ఎమ్మెల్సీ ఓటు అడగనికి పోయి ఒక ఎమ్మెల్సీ తర పోయి కూర్చున్నప్పుడు ఏందో ఫోటోలు చూపించి పట్టపగలు ఓట్ల కట్టలతో దొరికిన దొంగ. నేనేమంటున్నా అంటే ఇవి మాట్లాడే సన్నాసుకు నేను ఒకటి చెప్తా ఉన్నా. ఎవరింట్లో దోసుకుంటుంటే మీరు చూసిర్రు, ఎవరి అద్దాలు వలగొట్టిండు, ఎవరి గొంతులు కోసొచ్చిండు, ఎవరి పీకలు కోసొచ్చిండు, ఏ సంచులు ఎత్తుకుపోయి ఏడబెట్టిండు. ఓట్లకు నోట్లు ఇచ్చుకుంటూ కట్టలు వంచుకుంటూ పోలీసు వ్యాన్లలో డబ్బులు పంపినటువంటి గజ దొంగలు మీరు. సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో దొరికిపోయినట. మీ అంత బద్మాషిగా ఎవడన్నా ఉన్నాడా అంటున్నా? దొరికిపోయిన దొంగ అంటారు సిగ్గుదప్పిన సన్నాసులారా. ఏడ దొరికిపోయినా చెప్పురే అంటున్నా. నోట్ల కట్టలు తీసుకొని ఏడ దొరికిపోయాడు? నీ ఇంట్లో ఎత్తుకొచ్చిండా తలుపు తిరగొట్టి? మీ అయ్యి ఇంట్లో కొద్దిగా ఎత్తుకొచ్చిండా? మీ బావి ఇంటనా మీ చెల్లెలు ఇంటనా? ఇంకేమన్నా గోషిగాని ఇంట్లో తెచ్చిండా? అది నేరం అవుతుందా? ఓటుకు నోటు ఇవ్వడం పెద్ద నేరం. మీరు చెప్పుర్రా, మీరు ప్రమాణం చేయరు. మేము ఓట్లు పైసలు ఇవ్వలేదని చెప్పి. పైసలు ఇవ్వకుండా ఓట్లు అడిగిన ఏ గాడిది కొడుకు ఇలా అందరికి రమ్మను. ఒక ఎమ్మెల్సీ ఓటింగ్ పరిశ్రమలో చంద్రబాబు నాయుడు పంపిండని చెప్పి ఈ గాడిదలే మొత్తం సీసీ కెమెరాలు మొత్తం సెట్ చేసి ఆడ బ్యాగు పెట్టి ఆ బ్యాగులో కెమెరాలు పెట్టి ఆ బ్యాగు కెమెరాలో పెట్టి కూర్చొని ఈ రాజకీయంగా భవిష్యత్తు రాష్ట్రాన్ని దోసుకోనికి రేవంత్ రెడ్డి అడ్డున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి మీద అపనిందలు వేసినటువంటి దుర్మార్గులు మీరు. దొరికిపోయాడని మాట్లాడతారు. దీనికన్నా మించినటువంటి సిగ్గు తప్పిన నోరు ఎన్నేళ్ళు చెప్పుకుంటారు ఈ మాట? ఎన్నేళ్ళు చెప్పుకుంటారు అంటున్నా. రేవంత్ రెడ్డి కట్టలతో దొరికిపోయారు. ఇంత నీతి, అసలు ఎంత నీతి మాలినరా బాబు మీరు? నీకు భయపడేటోడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ లేడు. అబ్బా మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు కాదు, మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు కూడా ముఖ్యమంత్రికి చూస్తలేడు. ఎందుకు అట్లా కాదు? ఎందుకు చూస్తలేరు? పిచ్చిగిట్లు వేసినా ముఖ్యమంత్రి అనుకుంటారు అంటే మీరు మనుషులా గాడిదలా? ఇప్పుడు ఆడంగా గొర్రెలు పోతున్నాయి అనుకో, గొర్రెకి ముఖ్యమంత్రికి నీలాంటి గాడిదలకి ఎవరికి తేడా తెలియదు. గొర్రెకు బర్రెకు తెలియదు, గాడిదలకు తెలియదు, మనుషులకు. నేనేమన్నా అంటే జంతువులకు తెలియదు. మనిషి అన్న వానికి, పేపర్ చూసిన వానికి ఎలక్షన్ జరిగినది తెలియదా? మీరు చిత్తుగా ఓడిపోయేది తెలియదా? మీ అయ్య అదుర్కొని ననులుగా పడ్డది తెలియదా? ఇలా ముఖ్యమంత్రి అని పేపర్లో వస్తే పేపర్లో చదువుతారేరా? ఏమైనా పిచ్చిలేసి మైండ్లు ఇట్లా దొబ్బినాయా మీకు? ముఖ్యమంత్రి ఎందుకు తెలియదు నాకేం అర్థమవుతలేదు. ఏంది మరి చెప్పు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ లేడు. మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు అంటే మళ్ళీ ఇంకో కేసు పెడతారు, వాళ్ళు ఎందుకు? ఒకటే అడుగుతున్నా, ఎందుకు చూస్తలేరు అంటున్నా. ముఖ్యమంత్రి కింద చూస్తలేరు అంటే ఎందుకు చూస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. అంటే తాగిపోత అయితేనే ముఖ్యమంత్రా? ఫామ్ హౌస్లో అంతేనే ముఖ్యమంత్రా? కుటుంబ పాలన చేస్తేనే ముఖ్యమంత్రా? భూములు అమ్మితేనే ముఖ్యమంత్రా? 7 లక్షల కోట్ల అప్పులు తెస్తేనే ముఖ్యమంత్రా? కాళేశ్వరం తెచ్చి ఇలా కథం చేస్తేనే ముఖ్యమంత్రా? గప్పాలు కొడితేనే ముఖ్యమంత్రా? ఉన్నది లేని అబద్ధాలు చెప్పి పేదల కాస్త కాలం తీసేస్తేనే ముఖ్యమంత్రా? ధరని తీసుకొచ్చి భూములను లూటీ చేస్తేనే ముఖ్యమంత్రా? చెప్పు కేటీఆర్, ఎందుకు చూస్తలేరు అంటున్నా. మొత్తం దోపిడికి అలవాటయ్యి అవన్నీ చేస్తేనే ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటారా? చెప్పురు మరి, అట్లనే చెప్పురు. మాలేక చేస్తేనే, మాలేక ఫామ్ హౌస్ల మధ్యనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పురు. మరి ముఖ్యమంత్రి లేకనే చూస్తలేరంటమ్మ. మరి వీళ్ళకింత సోయిదపోయారు నాకు అర్థమవుతుంది. మర్చిపోయిన పేరు అని నేను సిల్కల పలుకులు. నేను
నేను ఏమంటున్నాను, నేను ఎవడు గుర్తుపడతలేడు. సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి వస్తారు. అరే మనోళ్ళు ఏం చేయాలి, దవాఖాన పడ్డారు, యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు, మనుషులు పోతే గుర్తుపడతలేడు, ఎవడైతే చెప్తారా అంటే అట్లా మీకు పిచ్చి గిట్ట లేచిందా, లేకుంటే పిచ్చి కుక్క కలిస్తే గుర్తుపడరు ఎవరిని. మనుషులను మనిషికి గుర్తుపడతలేడు అంటే మతి స్థిమితమైన అయి ఉండాలి, లేకుంటే మనకి పిచ్చన లేచి ఉండాలి, లేదంటే కళ్ళకు పొరలన్నీ వచ్చి ఉండాలి. ఈ మూడిట్లో మీకు ఏదో వచ్చిందో చెప్పుర్రి. ఒక మనిషిని గుర్తుపడతలేరంటే మీకు మీ ప్రజల సొమ్ము తిన్నాక కళ్ళకు పొరలు ఎక్కినట్టున్నాయి. మీకు అంత సిగ్గు లేదు మాట్లాడడానికి. ఏంది పడితే అది ఒక అర్థం పడతాం ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడే జోకులు తపాకులు వేయించి జోకులు సపాట్లు కొడితే బ్రహ్మానందం ఆ సినిమాలు తీపించి మరి మీరన్న ఈ సినిమాలలో వేసుకోరు. ఏం రాజకీయాల్లో ఏం జోకు నవ్వుతారు, ఎట్లా నవ్వుతారు ఎక్కడికెళ్ళి ఇహి అని పని నిలబడతారు. దరువు తప్పిన వాళ్ళు నేనే దానికి ఏం చేస్తావు ఇప్పుడు నవ్వు ప్రజలు ఎప్పుడో చెప్పిన ఏమని కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది అంటే నేను ఒక్కటి మళ్ళీ చెప్తా. కనకము సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నంబున్ తోరణ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమతి. కనకము సింహాసనమున శునకము కూర్చున పెడితే వెనుకటి గుణమేలమాను. కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ ఉన్నాయి కదా, పాస్పోర్ట్ బ్రోకర్లు దోపిడీ చేసినటువంటివి, ఇంకొంతన్నో ఎగ్గొట్టిన డబ్బుల లాంటివి, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని పెడితే ఉన్నకాడికి రాష్ట్రాలు ఉష్కాకు చేసాడు. అది కేసీఆర్కి వర్తిస్తుందయ్యా. ఇవాళ రాష్ట్ర నాయకుడు, ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి అని చెప్పి గౌరవిస్తే రాష్ట్రాన్ని అమ్మేసిండు. ఒక గురుకులం కట్టలేదు, ఒక పాఠశాల కట్టలేదు, ఒక దవాఖాన కట్టలేదు, ఒక ఉద్యోగం ఇచ్చి పాడు చేయలేదు, భూములన్నీ ఖతం చేసి సర్వనాశనం చేసినట్టు పీక తిన్నటువంటి పిశాచి కనకం సింహాసనం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మీ దోపిడీని సరిచేయడానికి టైం పట్టింది. ధరణిని తీసుకొచ్చి నాశనం చేస్తే భూమాత తీసుకురావాల్సి వచ్చింది. మీరు అప్పులు చేసి కాల పెడితే అప్పులకు మిత్తిలు కట్టాల్సి అసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు. మీరు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా మొత్తము ఒక రూపుకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. లేకపోతే ఇంత చాకచక్యంగా మీ ముఖాలకు ఏమైనా జరిగిన ఆదాయ పాలన. సిలిండర్కి 1200 తీసుకుంటారు, వీళ్ళు 500కి ఇస్తా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు ఒకనొకనికి 1000 రూపాయలు 2000 వేసి వాళ్ళ నడుము తెరిస్తారు, వీళ్ళు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మీరు చేసిన పనులకు డబుల్ చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పాలనను పరుగులు పెట్టించుకుంటూ నడుస్తున్నటువంటి రాష్ట్రం లోపల కనకం సింహాసనం గురించి నువ్వు మాట్లాడతావు. కనకం సింహాసనం శునకం ఇవ్వడం అనేది భూములు అమ్మిన వానికి, అప్పులు తెచ్చిన వానికి ఒక పెద్ద ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు కట్టి అది ఎటువనికి రాకుండా చేసినోంది, కుటుంబ పాలన చేసినోంది, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తము లుచ్చగాళ్ళై భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా మార్చినటువంటి మీరు కూడా ఇలా నీతులు చెప్పబడుతుంది.